వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ ఎకానమీలో భాగంగా ఫస్ట్ చాప్టర్కి సంబంధించి టీఎస్పిఎస్సి ఏ సిలబస్ ఇచ్చిందో ఆ సిలబస్ ఆధారంగా మనం క్లాసెస్ చూద్దాము. మరి ఫస్ట్ చాప్టర్ ఏంటిదండి? స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ. ఏంటిది? స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశాలు చూస్తే అందులో ఏ అంశాలు ఇచ్చారు సిలబస్లో? తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014, స్టేట్ ఫైనాన్సెస్, తార్ కమిషను, వాంచు కమిటీ, లలిత్ కమిటీ, భార్గవ కమిటీ. తెలంగాణ ఎకానమీలో భాగంగా మనకి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలు కలిసి ఏర్పడ్డాక ఆ 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఎకానమీ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఆర్థిక వనరులపైన పర్టికులర్గా ఆర్థిక వనరులపైన సిలబస్లో ఇచ్చిర్రు. ఏమేమి ఉన్నాయండి? ఒకటి తార్ కమిషను, వాంచు కమిటీ, లలిత్ కుమార్ కమిటీ, భార్గవ కమిటీ. ఈ 4 కమిటీల గురించి మనం క్లియర్గా ఇక్కడ డిస్కషన్ చేయాల్సిందే. ఏంటేంటి? తార్ కమిషను, వాంచు కమిషను, లలిత్ కుమార్ కమిటీ, భార్గవ కమిటీ గురించి. నెక్స్ట్ అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని క్లియర్గా మాట్లాడుకోవాలి. ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. ఇంకొక అంశం ఏంటిది అని అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఏంటిదండి? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014. ఏమంటుండే ఇక్కడ? సిన్స్ 2014 అంటే 2014 నుండి ప్రస్తుతం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధికి సంబంధించిన అంశాలు వేటేటిలో అనంటే జిఎస్డిపికి సంబంధించిన గ్రోత్ రేట్స్, అదేవిధంగా జిఎస్డిపిలో రంగాల వారీగా వాటాలు. ఏంటిది? రంగాల వారీగా వాటాలు, అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన అంశాలు, పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన గ్రోత్ రేట్స్. ఇవన్నీ అంశాలు 2014 నుండి ప్రస్తుతం వరకు ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా చూడాలి. క్లియర్గా ఇచ్చిండండి ఇక్కడ. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే జిఎస్డిపికి సంబంధించి జిఎస్డిపిలో ఉన్న రంగాల వారీగా ఉన్న అంశాలకు సంబంధించి పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా 2014 నుండి ప్రస్తుతం వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా 1 by 1 మనం చూడాలి. ఓకేనా? రైట్. అయితే మనం ఇప్పుడు ఈ అంశం ఒకసారి ఈ లైన్ చదవండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014 కదా? రైట్. మరి మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఈ అంశాలు ఉంటాయి. ఏంటిదండి? ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇవి క్లియర్గా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అంశాలు ఉంటాయి కదా? రైట్. ఈ అంశం గుర్తుపెట్టుకోరి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించి ఒకసారి చూస్తే ఫస్ట్ అంశం ఏంటిది అని అంటే మనకి రీసెంట్గా ఉన్న తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఎన్ని సంవత్సరాల డాటా ఇచ్చారండి? 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ 2 సంవత్సరాల డాటా మాత్రమే ఇచ్చిండు. ఈ 2 సంవత్సరాల జిఎస్డిపి విలువలు, ఇదే 2 సంవత్సరాల జిఎస్డిపి ఆధారంగా ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన విషయాలు, అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన విషయాలు, గ్రోత్ రేట్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా 2023-24కి సంబంధించిన అంశాలు మాత్రమే ఇచ్చారు. ఏమిటిది? 2023-24, 2024-25కి సంబంధించిన అంశాలు వచ్చినాయి కదా? మరి ఇక్కడ ఏముందండి సిలబస్లా? 2014. ఏంటిది? 2014 నుంచి అని అడుగుతుండు. మరి సిలబస్ ఇక్కడ పూర్తి స్థాయిలో కవర్ అవుతుందా? కవర్ కావట్లే. అప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్
స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చూడాలి. అబ్స్ట్రాక్ట్ 2025లో మనకి 2014 టు 2023-24 వరకు సమాచారం మొత్తంగా పొందుపరచడం జరిగింది. అంటే యాక్చువల్గా ఇందులో ఇచ్చిన డాటా 2012-13 నుంచి కూడా ఉంది, కానీ మనకి సిలబస్లో 2014-15 నుంచి 2000 ప్రస్తుతం వరకు కావాలి, కానీ మనకి అబ్స్ట్రాక్ట్లో 2023-24 వరకు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము అబ్స్ట్రాక్ట్లో 2014-15 నుండి 2023-24 వరకు క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసి మళ్ళీ ఇక్కడ కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో క్లియర్గా చూడాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న ఈ అంశాలన్నీ క్లియర్గా చదువుకొని బేసిక్ టర్మినాలజీ అంతా కూడా ఇక్కడ చూసి మన అబ్స్ట్రాక్ట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో 2014-15 నుంచి 2023-24 వరకు ఉన్న అంశాలన్నీ కూడా క్లియర్గా చూస్తే మనకి ఈ టాపిక్ మొత్తం, ఈ లైన్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అవుతుంది. ఓకేనా? రైట్. ల్యాండ్ రిఫార్మ్స్ అని ఇంకొక టాపిక్ ఉంది కదా. ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ అసలు ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చిర్రు, ఏంటిది ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చిర్రు, భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి గల కారణం ఏంటిది, ఏ కమిటీ సూచన మేరకు తీసుకొచ్చిర్రు, అదేవిధంగా ఆ కమిటీ సూచించిన ఆధారంగా భూ సంస్కరణల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి 1 by 1 క్లియర్గా మనము భూభారతి వరకు కూడా ప్రతి అంశాన్ని క్లియర్గా నేర్చుకోవాలి భూ సంస్కరణల్లో భాగంగా. నెక్స్ట్ మిగిలినది ఏంటండి, తార్ కమిషన్, వాంచు కమిటీ, లలిత్ కుమార్ కమిటీ, భార్గవ్ కమిటీకి సంబంధించిన అంశాలు చూస్తే ఈ టాపిక్ మనకి కవర్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఈ లైన్ మొత్తం క్లియర్గా చూద్దామండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014 టు సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఎందుకు ఈ లైన్ పర్టికులర్గా 1-4 సార్లు చెప్తున్నాను అంటే మనకి రీసెంట్గా నిర్వహించిన ఎగ్జామ్లో ఇగో ఈ యొక్క సిలబస్లోనే ఈ అంశాలు అత్యధిక ప్రాధాన్యత చూపెట్టాయి, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో కాకుండా ఇతర ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఓన్లీ గ్రూప్ 2 గ్రూప్ 3 పర్టికులర్గా పట్టుకోకూడదు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ సిలబస్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ, ఏడబ్ల్యూ జనరల్ స్టడీస్ పేపర్ కానీ, జేఎల్ జనరల్ స్టడీస్ పేపర్ కానీ, డిఏఓ జనరల్ స్టడీస్ పేపర్ కానీ, గ్రూప్ 4 పేపర్ కానీ, ప్రతి దాంట్లో కూడా జనరల్ స్టడీస్లో ఈ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. గ్రూప్ 2లో ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ ఏరియా ఫోకస్ చేయాలి. ఒక్కసారి ఇది ఎలా చదవాలి అనేది ఒక్కసారి నేర్చుకుంటే మళ్ళీ క్లాస్ వినాల్సిన అవసరం లేదు. ఆ పద్ధతిలో మనం క్లియర్గా ఇక్కడ నేర్చుకుందాం. అంటే మనకి అవుట్లుక్ ఏ విధంగా చదవాలి, అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్లు ఏ విధంగా చదవాలి, తెలంగాణ స్టేట్ అంటే గ్లాన్స్ రిపోర్ట్లు ఏ విధంగా చదవాలి అనే దానిపైన పూర్తి అవగాహన వచ్చే విధంగా మనం క్లాసెస్ రూపంలో ఇక్కడ మాట్లాడుకుంటాం. మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఈ ఏరియా గురించి మనం డిస్కషన్ చేద్దాము ఇప్పుడు ఫస్ట్. ఓకేనా? రైట్. మనకి ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014 సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్స్ టు స్టేట్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే అంశాలు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి సెకండ్ చాప్టర్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనే పదంలో, ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనే పదంలో మనకి అక్కడ క్లియర్గా ఉంటాయి. చూద్దాం. ఏంటండి మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, దీనినే స్థూల ఆర్థిక ధోరణులు అంటారు. ఏంటిది? స్థూల ఆర్థిక ధోరణులు అంటారు కదా. రైట్. మరి ఇప్పుడు స్థూల ఆర్థిక ధోరణులు ఈ టాపిక్ చూసే ముందు వీటిపైన ప్రశ్నలు ఎలా వస్తాయి వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, మనకి రీసెంట్గా నిర్వహించిన ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఎలా అడగడం జరిగింది వీటి గురించి ఒకసారి మీరు అవగాహన చేసుకోవాలి. ఒక క్వశ్చన్ చూడండి. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత కలదు? ఈ క్వశ్చన్ క్లారిటీగా వినండి. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ఏమంటున్నా, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనే పదం వినండి. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం. ఏంటిది? ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? ఏంటిది?
జిఎస్డిపి విలువ ఎంత? ఓకే రైట్. ఇంకొక క్వశ్చన్ ఏంటండి, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనగా ఈ యొక్క సర్వే అనేది గతంలో ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు అది ప్రస్తుత సర్వే, ఆ యొక్క ఎగ్జామ్ ఉన్న సమయంలో ప్రస్తుత సర్వే కాబట్టి అప్పుడు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంటుంది. ఆ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? ఈ క్వశ్చన్లో మళ్ళీ వినండి, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఇక్కడ రాష్ట్రం స్థిర ధరలు అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? స్థిర ధరలు అన్నాడు. ఓకేనా రైట్. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ. ఓకే రైట్, జిఎస్డిపి విలువ ఇక్కడ ఉంది. ఇంకోటి 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత కలదు? ఈ క్వశ్చన్లో మనకి స్థిర ధరలు ఇక్కడ ఉన్నది, జిఎస్డిపి ఇక్కడ ఉన్నది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాసుకున్నాం. ఇంకొక కొత్త అంశం ఏమొచ్చిందండి? వృద్ధి రేటు. ఏంటిది? వృద్ధి రేటు. వృద్ధి రేటు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొకటి 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ప్రస్తుత ధరల ప్రకారం? ఏంటిది? మళ్ళీ చెప్తున్నా, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ఎంత కలదు? అంటే ఇక్కడ ఏంటిది? పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనకి కొత్త అంశం వచ్చింది. మళ్ళీ ఏంటిది? తలసరి ఆదాయము అనే అంశం వచ్చింది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, రీసెంట్గా నిర్వహించిన గ్రూప్ 2లో పదే అడగడం జరిగింది. 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారం లేదా 2022-23 రెండవ సవరించిన అంచనాల ప్రకారము లేదా 2021-22 మూడవ సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. వృద్ధి రేటు ఎంత? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? జిఎస్డిపి ఇన్కమ్ ఎంత? అంటే క్వశ్చన్లో స్టార్టింగ్ ఏముందండి? మొదటి సవరించిన అంచనాలు, రెండవ సవరించిన అంచనాలు, మూడవ సవరించిన అంచనాలు అనే పదం వచ్చింది చూడండి. అది ఏంటిది? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. మొదటి సవరించిన అంచనాలు, రెండవ సవరించిన అంచనాలు, మూడవ సవరించిన అంచనాలు అని చెప్పి అర్థం. ఈ టాపిక్లో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ పదాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. జిఎస్డిపి కానీ ఏంటిదండి? జిఎస్డిపి కానీ జిఎస్డిపి ప్రస్తుత ధరలు, ఏంటిది? ప్రస్తుత ధరలు, అదేవిధంగా స్థిర ధరలు. నెక్స్ట్ జిఎస్డిపి ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, వృద్ధి రేటు, తలసరి ఆదాయము, వీటితో పాటు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్, దీనినే ముందస్తు అంచనాలు. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాలు, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రెండవ సవరించిన అంచనాలు, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మూడవ సవరించిన అంచనాలు. ఈ యొక్క టర్మినాలజీ మీకు తెలిస్తే, వీటిపైన ఒక అవగాహన వస్తే నెక్స్ట్ వచ్చే ఆర్థిక సర్వే మీరు చాలా క్లియర్గా చదువుతారు, చాలా క్లియర్గా మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. జస్ట్ నేను అప్పుడు చెప్పేటప్పుడు జిఎస్డిపి అనగానే మీకు ఒక టర్మినాలజీ ఐడియా వస్తుంది. ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, వృద్ధి రేటు, తలసరి ఆదాయం, ఈ పదాల యొక్క అవగాహన మీకు క్లారిటీగా ఉంటుంది. అప్పుడు క్లాస్ విన్నా వినకపోయినా మీరు తప్పకుండా సర్వే చదవాలనే కోరిక కూడా ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే బేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి కదా. రైట్. ఈ యొక్క పదాల టర్మినాలజీ చూసి ఇందులోకి వెళ్దాం. ఎందుకంటే ఇందులో అవన్నీ టాపిక్స్ కూడా వీటిని బేస్ చేసుకునే ఉంటాయి. వీటిపైన ఫస్ట్ పట్టు సంపాదించాలి. ఓకే రైట్. ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. జిఎస్డిపి అంటే ఏంటిదండి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏంటిది? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి కదా. రైట్. మరి ఇండియాకి అయితే ఏముంటుందండి? ఇండియాకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. భారతదేశానికైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. ఇక్కడనేమో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటున్నాం కదా.
రైట్. మరి ఒకసారి జీడిపి డెఫినేషన్ ఒకసారి క్లియర్గా చూడండి. ఒకసారి జీడిపి డెఫినేషన్ చూడండి. భారతదేశానికి సంబంధించిన డెఫినేషన్ అది. భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఒక ఆర్థిక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జీడిపి అని చెప్పి పిలుస్తాం. ఏంటిదండి? ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ఒక ఆర్థిక సంవత్సర కాలంలో తయారైన అంతిమ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ద్రవ్యరూప విలువని ఏమంటాం? ఇక్కడ జీడిపి అని చెప్పి పిలుస్తాం. మరి జీడిపి ప్లేస్లో జిఎస్డిపి వచ్చింది. గ్రాస్ స్టేట్, మొత్తం దేశం మొత్తానికైతేనేమో జీడిపి, గ్రాస్ స్టేట్ అంటున్నాం. ఇందులో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం కావా. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జిఎస్డిపిని ఏ విధంగా లెక్కిస్తాము? ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంటే మరి ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఎవరు లెక్కిస్తారు తెలంగాణ రాష్ట్రంలో అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు. ఎవరండి? డెస్ వారు లెక్కిస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రధాన కేంద్రంగా ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఉన్నది. అక్కడే వీరు డెస్ వారు ఏం చేస్తారంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని లెక్కించడం జరుగుతుంది. మరి ఈ డెస్ వారు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని లెక్కించేటప్పుడు ఎన్ని రంగాలుగా విభజించి జిఎస్డిపిని లెక్కిస్తారు అంటే 3 రంగాలుగా. ఒకటి ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం, టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగం. ఇలా 3 రంగాలుగా విభజించి తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని లెక్కించడం జరుగుతుంది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జిఎస్డిపి డెఫినేషన్ వచ్చింది. ఏమని? తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. ఎవరు తయారు చేస్తారు ఇక్కడ? ఉత్పత్తి కారకాలుగా ప్రజలు. మళ్ళీ చెప్తున్న డెఫినేషన్ వినండి. తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వస్తువులు సేవలను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన వస్తువులు సేవల యొక్క అంతిమ విలువనే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి పిలుస్తాం కదా. రైట్. ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ ఉంది. కాబట్టి మనము జిఎస్డిపిలో ఏ అంశాలు చూడాలండి? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఈ 3 రంగాల గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. అదేవిధంగా మనకి ఈ ప్రాథమిక రంగంలో భాగంగా వ్యవసాయ రంగము, నెక్స్ట్ ప్రాథమిక రంగంలోని కొంత భాగము సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగంలోని భాగము కలిసి మనము పారిశ్రామిక రంగము, టెర్షియరీ సెక్టార్ అంటే సేవా రంగం. ఇలా ఈ 3 రంగాల గురించి కూడా మనం క్లియర్గా చూడాలి. అవి కూడా జిఎస్డిపిలో అంతర్భాగమే. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు అవుతాయి. మొత్తంగా మనము ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషను, సెకండరీ సెక్టార్ కాంట్రిబ్యూషను, టెర్షియరీ సెక్టార్ కాంట్రిబ్యూషను, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాటా, పారిశ్రామిక రంగం యొక్క వాటా, సేవా రంగం యొక్క వాటా క్లియర్గా చూడాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి అగ్రికల్చర్ సెక్టార్లో ఏమున్నాయి? అలైడ్ సెక్టార్స్. ఏంటిది? వ్యవసాయము దాని అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం దాని అనుబంధ రంగాలు, సేవా రంగం దాని అనుబంధ రంగాల యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గా చూడాలి. నెక్స్ట్ గ్రోత్ రేట్స్ కూడా చూడాలి. ఏంటిది? గ్రోత్ రేట్స్ కూడా చూడాలి దీంట్లో భాగంగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంశం ఏముందండి? ప్రస్తుత ధరలు, స్థిర ధరలు. మరి ప్రస్తుత ధరలు అంటే ఏంటిది, స్థిర ధరలు అంటే ఏందనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. ఓకే, స్థిర ధరలు, ప్రస్తుత ధరలు, స్థిర ధరలు అంటే ఏంటిది అని అంటే మనకి ప్రస్తుత ఆర్థిక సర్వేలో ఉన్న అవైలబుల్ డేటా 2024-25
అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉందండి. ఓకేనా, రైట్. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు, ఇది క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, రైట్. మనం జిఎస్డిపి అంటే ఏమని మాట్లాడుకున్నాము, ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తయారైన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి లేదా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాం, అంతేలా కదా, రైట్. ఓకే. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 2024-25లో తయారైన అంతిమ వస్తు సేవలు ఎంత అనంటే 1000 వస్తువులు సేవలు ఉత్పత్తి అయ్యాయి. ఎంత అండి? 1000 వస్తువులు సేవలు ఉత్పత్తి అయ్యాయి. ఓకే, రైట్. మరి వీటిని ఏం చేయాలి మనము? 2024-25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల తయారైన అంతిమ వస్తు సేవలన్నీ కూడా 1000 వస్తు సేవలు ఉత్పత్తి అయ్యాయి కదా. వాటి యొక్క మొత్తం విలువనే ఏమంటున్నాం? జిఎస్డిపి. ఏమంటున్నాం? జిఎస్డిపి. ఓకేనా, రైట్. ఇక్కడ గుర్తుంచుకోర్రి, 2024-25 ధరల ప్రకారము, ప్రస్తుత ధరల ప్రకారము అంటే ప్రస్తుతం ఏ సంవత్సరం అయితే ఉందో ఆ సంవత్సరం యొక్క ధరల ప్రకారము ఆ వస్తువులు సేవల యొక్క విలువ, ఒక వస్తువు లేదా ఒక సేవ యొక్క విలువ 10 రూపాయలు అయితే మొత్తం ఎంత వచ్చిందండి? 10,000 రూపాయలు వచ్చింది. దీనినే ఏమంటామంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటారు. ఏ విధంగా? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 10,000. ఎట్లా? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తయారైన అంతిమ వస్తు సేవలు ఎన్నండి? 1000 వస్తువులు సేవలు. వీటిని 2024-25 ఆ ప్రస్తుత సంవత్సరం యొక్క ఈ యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క ధర ప్రకారము లెక్కిస్తే వచ్చిందే ఇది ప్రస్తుత ధరల ప్రకారము. ఏంటిది? ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి. ఏంటిదండి? ఈ యొక్క ప్రస్తుత సంవత్సరము, ఈ ప్రస్తుత సంవత్సరం యొక్క ధర ప్రకారము లెక్కించినము వస్తువులు సేవలం కాబట్టి ఇది ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్డిపి అంటారు. నెక్స్ట్, మరి స్థిర ధరలు అనే పదం చూద్దాం. స్థిర ధరలు అంటే ఏంటిది అనంటే ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, అంటే ఈ పదం స్పష్టంగా వినాలి, ఒడిదొడుకులు లేకుండా అనంటే ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో తుఫానులు కానీ, సునామీలు కానీ, వర్షాలు కానీ, వడగండ్ల వాన కానీ, భూకంపం కానీ, అదేవిధంగా కరువులు కానీ ఏవి కూడా సంభవించకుండా క్లియర్గా ప్రశాంతంగా ఉండే ఒకానొక సంవత్సరం. ఎందుకు ఈ ఒడిదొడుకులు ఉండకుండా అని అన్నామంటే ఇలాంటి ఒడిదొడుకులు లేకుండా ఒక వస్తువు యొక్క ధర ఆ సంవత్సరం పొడవునా ఒకేలాగా స్థిరంగా ఉన్నటువంటి ఒకానొక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఏంటిది? ఇలాంటి ఒడిదొడుకులు లేకుండా వస్తువుల యొక్క ధరలు పెరుగుట కానీ తగ్గుట కానీ లేకుండా ఈ వస్తువులు సేవల యొక్క ధరలు సంవత్సరం పొడవునా ఒకే రకమైన ధర, అనగా ₹1 అటు ఇటు ఒకే రకమైన ధర మెయింటైన్ చేస్తూ ఉండే ఒకానొక సంవత్సరాన్నే ఆధార సంవత్సరం అని చెప్పి పిలవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఆధార సంవత్సరం అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఏంటిది? ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఏ ఆర్థిక సంవత్సరం అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఆర్థిక సంవత్సరంలో భూకంపాలు కానీ, సునామీలు కానీ, విపత్తులు కానీ రానటువంటి ఆ సంవత్సరంలో వస్తువుల యొక్క ధరల పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా ఆ సంవత్సరం పొడవునా ధరల స్థిరత్వాన్ని పాటించే సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆధార సంవత్సరం అంటారు. ఆ సంవత్సరం యొక్క ధరల ప్రకారం లెక్కించే దానిని స్థిర ధరల ప్రకారము అని చెప్పి పిలవడం జరుగుతుంది. మనకి ఇప్పుడున్న సర్వేలో ఏది ఆధార సంవత్సరంగా తీసుకున్నారు అంటే 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని మనకి డాటా ఇవ్వడం జరిగింది కదా, రైట్. ఇక్కడ గుర్తుంచుకుందాం, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఓకేనా, రైట్. ఈ 2024-25 ఎన్ని వస్తువులు సేవలు అండి? 1000 వస్తువులు సేవలు కదా. ఆధార సంవత్సరం ప్రకారము స్థిర ధరల ప్రకారము
ఈ బేస్ ఇయర్ ప్రకారము ఈ 1000 వస్తువులు సేవల్లో ఒక వస్తువు లేదా సేవ యొక్క ధర ఎంత అంటే 5 రూపాయలు. ఎంత? 5 రూపాయలు. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందండి? 5000 రూపాయలు రావడం జరిగింది. దీనిని ఏమని పిలుస్తారు అని అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 5000 రూపాయలు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి ప్రస్తుత ధరలకు స్థిర ధరలకు మధ్య భేదం ఏంటిది? ఎందుకు ప్రస్తుత ధరలు, ఎందుకు స్థిర ధరలు అని చెప్పి లెక్కిస్తారు అని అంటే ఇంకొక అంశం చూద్దాం. ఓకేనా? రైట్. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇక్కడ 2023-24లో మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తయారైన అంతిమ వస్తువులు సేవలు ఎన్ని అంటే 1000 వస్తువులు సేవలండి. ఎన్ని? 1000 వస్తువులు సేవలు. ఓకేనా? రైట్. ఇదే సంవత్సరము, ఈ యొక్క సంవత్సరంలో, ఇదే ప్రస్తుత సంవత్సరము, ఈ సంవత్సరం యొక్క ధరల ప్రకారము ఈ 1000 వస్తువులు సేవల్లో ఒక వస్తువు సేవ యొక్క ధర 8 రూపాయలు. ఎంత? 8 రూపాయలు. అప్పుడు ఎంత వచ్చిందండి? 8000 రూపాయలు రావడం జరిగింది. ఎంత? 8000 రూపాయలు రావడం జరిగింది. ఈ 8000 రూపాయలను ఏమని పిలుస్తాము? ఈ యొక్క 2023-24 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత అని మాట్లాడతాము? 8000 రూపాయలు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఎంత? 8000 రూపాయలు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మీరు ఈ పదాలు మర్చిపోండి కొంచెం సేపు. జస్ట్ నేనేమంటున్నా, కొంచెం సేపు ఈ పదాలను మర్చిపోండి. మనం వీటి గురించి క్లియర్గా మాట్లాడదాం. జస్ట్ ఇయర్ మాత్రమే చూడండి. 2023-24లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 8000. 2024-25లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 10,000. ఓకేనా? ఎంత ఉందండి? 10,000 ఉంది. 10,000. ఈ అంశం చూడండి క్లియర్గా. ఎంత? 10,000 ఉంది. ఓకే, రైట్. ఈ 2 సంవత్సరాలలో తయారైన అంతిమ వస్తువులు సేవలు ఎంత అండి? 1000. ఇక్కడ 1000 మాత్రమే ఉన్నాయి. వస్తువులు సేవల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు. ఇక్కడ ఏమొచ్చిందండి? 10 రూపాయలు. ఇక్కడ 8 రూపాయలు. ఏం మార్పు వచ్చిందండి? ధరలో మార్పు వచ్చింది. ధరలో మార్పుల వలన 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25లో ఎంత పెరిగిందండి? ఒక 2000 రూపాయల జిఎస్డిపి అధికంగా రావడం జరిగింది. దేని వలన రావడం జరిగింది? ధరలో మార్పుల వలన జిఎస్డిపి విలువ పెరిగింది. ఇలా ధరలో మార్పుల వలన జిఎస్డిపి విలువ పెరిగితే అది ఆర్థిక అభివృద్ధికి మేలైన సూచిక కాదు. ఈ వస్తువులలో పెరుగుదల వలన జిఎస్డిపి విలువలు పెరిగితే అది ఆర్థిక అభివృద్ధికి మేలైన సూచిక అవుతుంది. ఏ విధంగా అనేది ఇక్కడ చూద్దామండి. స్థిర ధరలు ఎందుకు తీసుకుంటారనే దానికోసం ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి. ఇదే 2023-24లో ఎన్ని వస్తువులు అన్నామండి? 1000 వస్తువులు అన్నాం కదా. 1000 వస్తువులు. ఈ 2023-24లో ఈ 1000 వస్తువులు సేవల యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి? కాన్స్టాంట్, స్థిరంగానే ఉంటాయి. ఎంత ఉంటాయి? 5 రూపాయలే ఉంటుంది. ఇక్కడ 5 రూపాయలే ఉంటుంది, ఇక్కడ 5 రూపాయలే ఉంటుంది. ఇప్పుడు ఎంత వచ్చిందండి? 5000 రూపాయలు వచ్చింది. ఏ ధర ఆధారంగా? స్థిర ధరల ఆధారంగా, ఆధార సంవత్సరం ఆధారంగా, బేస్ ఇయర్ ఆధారంగా 2023-24 యొక్క తయారైన ఆ సంవత్సరంలో తయారైన వస్తువులు సేవల 1000 వస్తువులు సేవలను స్థిర ధరలైన 5 రూపాయల చేత మనము చేస్తే గుణిస్తే వచ్చేదే 5000 రూపాయలు. ఓకేనా? 2023-24లో స్థిర ధరల ప్రకారము వచ్చిన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 5000. ఓకేనా? రైట్. 2024-25లో స్థిర ధరల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత అండి? 5000. ఏమొచ్చింది? 5000. ఇక్కడ కూడా 5000 వచ్చింది. ఎందుకు 5000 వచ్చింది? నువ్వు 2023-24లో కూడా 1000 వస్తువులు సేవలే తీసుకున్నావు. 2024-25లో కూడా గవ్వే 1000 వస్తువులు సేవలు ఉత్పత్తి అయినాయి. అంటే ఇక్కడ వస్తువులు సేవలు సమానం. స్థిర ధరల ప్రకారం ధర సమానమే, ఒకటే కాన్స్టాంట్ ఉంటుంది. ధర సమానమే కాబట్టి నీకు 5000 రావడం జరిగింది. ఒకవేళ నువ్వు 2024-25లో వస్తువులు సేవలు 2000 వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తే స్థిర ధరల ప్రకారము చేస్తే నీకు అప్పుడు 10,000 రూపాయల తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వస్తుంది. అంటే స్థిర ధరల ప్రకారం లెక్కించేటప్పుడు నీకు జిఎస్డిపి విలువ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఆ యొక్క రాష్ట్రంలో ఆ ఆర్థిక సంవత్సరంలో తయారు చేసిన వస్తువులు సేవలలో పెరుగుదల నమోదైనప్పుడే. ఎప్పుడండి? వస్తువులు సేవల్లో
పెరుగుదల నమోదైనప్పుడు మాత్రమే మనకి ఇక్కడ జిఎస్డిపి విలువ పెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి స్థిర ధరల ప్రకారం లెక్కించే జాతీయ ఆదాయం కానీ, స్థిర ధరల ప్రకారం లెక్కించే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి కానీ అది అక్యురసీ వాల్యూ ఉంటుంది, దానికి నాణ్యత ఉంటుంది. ఏంటిది దీనికి ఇది ఎందుకు కోసము ఇది తీసుకుంటాము అంటే, ఏదైనా దేశం కానీ ఏదైనా రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరిగితే వస్తు సేవల ఉత్పత్తి పెరిగినప్పుడే ఆ రాష్ట్రం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దానికోసమే ఈ స్థిర ధరలు అనేది లెక్కించడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రస్తుత ధరల ప్రకారం 1000 వస్తువులు సేవలే ఉన్నాయండి. ఇక్కడ ధరల పెరుగుదల వలన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి పెరిగింది. మరి స్థిర ధరల ప్రకారము వస్తువుల పెరుగుదల వలన మాత్రమే జిఎస్డిపి విలువ పెరుగుతుంది. కాబట్టే మనకి మేలైన సూచిక ఏంటిది, నీకు వస్తువుల సేవల్లో పెరుగుదల వలన జిఎస్డిపి పెరిగితే అది మేలైన సూచిక. నీకు ధరల ప్రకారం జిఎస్డిపి పెరిగితే అది మేలైన సూచిక కాదు. ప్రస్తుత ధరల్లో జిఎస్డిపి పెరిగింది అని అంటే అది దేని వలన మ్యాక్సిమము ధరల పెరుగుదల వలన మాత్రమే జిఎస్డిపి పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుత ధరల కంటే వస్తువుల పెరుగుదల వలన ఆదాయం పెరిగే స్థిర ధరలు ఉంటాయి చూడండి, ఆ స్థిర ధరలకే మనకి అత్యధిక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి సర్వేలో తెలంగాణ అవుట్లుక్ కానీ ఇండియన్ ఎకనామిక్స్ సర్వే కానీ ప్రస్తుత ధరల్లో ఉంటాయి, స్థిర ధరల్లో ఉంటాయి. ఈ 2 అంశాలు మనము లెక్కించాల్సిందే. ఈ 2 అంశాల గురించి మనం క్లియర్గా ఇక్కడ చూసినాము. బేస్ ఇయర్ అంటే ఏంటిదండి, ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో వస్తువుల యొక్క ధరలు కానీ పెరుగుదల కానీ ధరల తగ్గుదల కానీ లేకుండా ఆ యొక్క ఆర్థిక సంవత్సరం పొడవునా ధరల స్థిరత్వాన్ని పాటించే ఒకానొక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అంటారు. ఆధార సంవత్సరంలో వస్తువుల పెరుగుదల వలన మాత్రమే జిఎస్డిపి విలువ పెరుగుతుంది. ప్రస్తుత ధరల్లో ధరల పెరుగుదల వలన జిఎస్డిపి విలువ పెరుగుతుంది. ఈ యొక్క ఐడియా గుర్తుంచుకోండి. ఈ కాన్సెప్ట్ అనేది